అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 25 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కార్తీక్ ఫ్లాట్లో కార్తీక్ జరిగిందంతా కిషోర్కి చెప్తాడు. కిషోర్, బావా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి మెంటల్ వాళ్ళు ఉంటారా? కార్తీక్, రేయ్. కిషోర్, మరి లేకపోతే ఏంటి బావా? అమ్మ కోసం పెళ్ళి మానుకోవడం దేనికి? కాబోయే మొగుడితో మా అమ్మ కూడా నాతో ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎవడు ఒప్పుకుంటే వాళ్ళని చేసుకోవాలి. అంతేకాని ఈ అను మరీ టూ మచ్. కార్తీక్, అనులా ఆలోచించేవారు చాలా తక్కువగా ఉంటారు. కిషోర్, ఇంతకీ నువ్వేం డెసిషన్ తీసుకున్నావు? కార్తీక్, దేని గురించి? కిషోర్, మీ పెళ్ళి గురించి. అను దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారి బాధ్యత నేను చూసుకుంటాను, మనం పెళ్ళి చేసుకుందామని అడుగు. కార్తీక్, అప్పుడు కానీ మీ అక్క నన్ను పర్మనెంట్గా తన లైఫ్ నుంచి పంపించేస్తుంది. కిషోర్, అదేంటి? కార్తీక్, అను ఒకరి కింద కానీ ఒకరి హెల్ప్ పైన కానీ ఆధారపడదు. తనకి కావాల్సింది నమ్మకం, నా ప్రేమ మీద నమ్మకం. నేను తన జీవితంలోనే కాదు తన బాధ్యతలో కూడా తోడు ఉంటానని నమ్మకం. ఆ నమ్మకం తనకి నా మీద కలగాలి. అప్పుడే నన్ను తన లైఫ్లోకి పిలుస్తుంది. కిషోర్, అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? కార్తీక్, రూటు మార్చబోతున్నాను. కిషోర్, అంటే? కార్తీక్, అన్నీ ఇప్పుడే చెబితే బాగుండదు. కిషోర్, బావా, నువ్వెందుకు అను కోసం ఇంత కష్టపడుతున్నావు? నువ్వు కోరుకుంటే ఇంకో మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది కదా. కార్తీక్, అవును, నేను కోరుకుంటే ఇంకో మంచి అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది. కానీ నాకు అనుతోనే లైఫ్ ఉందిరా. తల్లి కోసం తన లైఫ్ని వదిలేసుకుంది. ఇంతకన్నా మంచి అమ్మాయి నాకు దొరకదురా. కిషోర్, నువ్వు సూపర్ బావా. అయినా తల్లి కోసం అంత చేసింది అంటే మాను గ్రేట్ కదా. అయినా తల్లి కోసం తానే పెళ్ళి మానుకొని మరి ఎందుకు అంత బాధపడింది? ఎందుకు అలా గుడిలో పడుకునేది? ఎందుకు అలా జీవం లేనట్లు బతికింది? ఏంటో పిచ్చిది. సరే బావా, నేను నిత్యతో కలిసి ఆఫీస్కి వచ్చేస్తాను, నువ్వు కూడా వచ్చేయి. కార్తీక్, అవును, కిషోర్ అన్నది నిజమే. నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు? అమ్మ కోసం తానే పెళ్ళి మానుకున్నది అయితే ఎందుకు అంత బాధపడుతుంది? పెళ్ళి జరగలేదు నాకు అని ఏడ్చే సగటు ఆడపిల్ల కాదు అను. మరి ఎందుకు అలా గుడిలో? అంటే నేను తెలుసుకోవాల్సింది ఇంకేదైనా ఉందా అని ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఆఫీస్లో అందరూ ఆఫీస్కి చేరుకుంటారు. లీవ్ కంప్లీట్ చేసుకొని శాంతి కూడా ఆఫీస్కి వస్తుంది. అనుకి ఫీవర్ వచ్చింది అని తెలుసుకొని అను క్యాబిన్కి వస్తుంది. శాంతి, హాయ్ అను. అను, హాయ్ శాంతి, ఎలా ఉన్నావు? అక్క బాబు ఎలా ఉన్నారు? శాంతి, చాలా బాగున్నారు. నాన్న అయితే నిన్ను ఎన్నిసార్లు అడిగారో. అను కార్తీక్ క్యాబిన్ వైపు చూస్తూ అవునా అని అంటుంది. శాంతి, ఏంటి మేడం, మనిషివి ఇక్కడ ఉన్నా మనసు కళ్ళు ఎక్కడో ఉన్నట్లు ఉన్నాయి. అను, ఏం మాట్లాడుతున్నావే? కొంచెం వర్క్లో డౌట్ ఉంది, అందుకే కార్తీక్ కోసం చూస్తున్నా. శాంతి, ఇప్పుడు నేను కార్తీక్ అని ఏమైనా అన్నానా? అను, దొరికిపోయాను అనుకుంటుంది మనసులో. అన్నావేమో అనుకొని చెప్పాను, కానీ ఇంకేంటి, ఊరు నుంచి నాకేం తెచ్చావు? శాంతి, బాగానే మాట మారుస్తున్నావు. అన్నీ నీకు ఇష్టమైనవే తెచ్చాను, పద తిందువు కానీ. అను, ఇప్పుడు కాదు, లంచ్ టైంలో అందరం తిందాం. శాంతి, సరే అయితే నేను వెళ్తున్నా. అను, ఓకే. అను కార్తీక్ క్యాబిన్ వైపే చూస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చి సైలెంట్గా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన అను కార్తీక్ క్యాబిన్కి వెళ్తుంది. అను, హాయ్ కార్తీక్. కార్తీక్, హాయ్ అను. అను, ఏంటి అలా ఉన్నారు? కార్తీక్, జర్నీ వల్ల కొంచెం టైర్డ్గా ఉంది. అను, సరే అయితే రెస్ట్ తీసుకోండి, వర్క్ అంతా నేను చూసుకుంటాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. కార్తీక్, అనులో చాలా మార్పు వచ్చింది. తన గురించి చాలా తెలుస్తున్నాయి. ఇప్పుడు నేను ఇలా ఆలోచిస్తూ తనకి దూరంగా ఉంటే నా అనుమానాలు ఎప్పటికీ పోవు.
ముందు నేను నార్మల్గానే ఉండాలి అనుకుంటూ అను క్యాబిన్లోకి వెళ్తాడు. కార్తీక్, అను అను చెప్పండి కార్తీక్. కార్తీక్, ఏం లేదు, నేను కాసేపు ఇక్కడ కూర్చోవచ్చా? అను, కూర్చోండి. కార్తీక్ అనుని చూస్తూ ఉంటాడు. అనుకి అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అను, ఏమైంది కార్తీక్, ఎందుకు అలా చూస్తున్నారు? కార్తీక్, నిన్ను చూసి 2 days అయింది కదా, అందుకే. అను, పర్లేదు, జోక్స్ బాగానే వేస్తున్నారు. కార్తీక్, జోకా? సర్లే, మీ అమ్మాయిలు నిజాలని ఎప్పుడు నమ్మారని. అను నవ్వుకుంటూ, అవును, మీ అమ్మగారికి ముత్యాలహారం నచ్చిందా లేదా? కార్తీక్, ఓ సారీ, చెప్పడం మర్చిపోయాను. అమ్మకి చాలా బాగా నచ్చింది. నువ్వు ఇచ్చావని చెబితే నీతో ఒకసారి మాట్లాడించమంది. ఎప్పుడు మాట్లాడతావు మా అమ్మతో? అను, ఫ్రీ టైంలో మాట్లాడతాను కార్తీక్, ఇప్పుడు ఆఫీస్ టైంలో హడావిడిగా ఎందుకు? కార్తీక్, సరే, నీ ఇష్టం. లంచ్ టైంలో అందరూ శాంతి తెచ్చిన స్వీట్స్ తింటారు. రోజులానే వర్క్ కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్తారు కార్తీక్, అనులు. శాస్త్రి గారు అనుని చాలా ప్రేమగా చూస్తారు. అనుకి ఏమీ అర్థం కాదు. కార్తీక్ కళ్ళతోని శాస్త్రి గారికి బయటపడవద్దు అన్నట్లు శాస్త్రి గారికి చెప్తాడు. అను కార్తీక్లు ఇద్దరు గుడిలో కాసేపు కూర్చొని వెళ్ళడానికి బయటికి వస్తారు. అను, పదండి కార్తీక్, వెళ్దాం. కార్తీక్ షాక్తో, ఏంటి, నువ్వు నాతో వస్తావా? అను, అవును, ఎందుకలా షాక్ అవుతారు? రోజు నేను ముందు ఆటోలో వెళ్ళడం, మీరు వెనుక నన్ను కారులో ఫాలో అవ్వడం, ఇదంతా దేనికి? నేనే మీతో మీ కారులో వచ్చేస్తే అయిపోతుంది కదా. కార్తీక్, అంటే నేను రోజు నిన్ను ఫాలో కావడం నీకు తెలుసా? అను, అదే కదా నేను చెప్పింది. కార్తీక్, నువ్వు అసాధ్యురాలివి. పద వెళ్దాం, కానీ ఒకటి, రోజు గుడికి కూడా కలిసే వద్దామా? అను, సరే. కార్తీక్, ఏంటిది ఈరోజు ఇన్ని వరాలు ఇస్తుంది అనుకుంటూ అనుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు కార్తీక్. అను ఇంట్లోకి వెళ్తుంది. అను, అమ్మ ఎలా ఉంది ఇప్పుడు? కస్తూరి గారు, బాగానే ఉన్నాను. ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి గంటకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైపోతాను? అను, అదేంటమ్మా, నీకు నేను, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మనకి? నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా. కస్తూరి గారు, సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అను, సరే అమ్మా. మరుసటి రోజు, అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త, లంచ్ చేయడం మర్చిపోకు అని చెప్పి అను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అను ఆఫీస్కి వెళ్ళిపోగానే కస్తూరి గారు మళ్ళీ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎంత వెతికినా దొరకదు. కానీ ఆవిడకి తెలుసు అనుకి డైరీ రాసే అలవాటు లేదు అని. కానీ ఏదైనా ఎవరికైనా చెప్పుకోలేని బాధ కలిగినప్పుడు మాత్రం ఒక బుక్లో మాత్రం రాసుకుంటుంది. ఆ బుక్ కోసమే ఆవిడ వెతుకుతుంది. అప్పుడే ఆవిడకి గుర్తుకు వస్తుంది, అను తన తండ్రికి సంబంధించినవన్నీ ఒక బాక్స్లో భద్రంగా దాచుకుంది అని. ఖచ్చితంగా ఈ బుక్ కూడా అందులోనే ఉంటుంది అని వెతికి ఆ బాక్స్ తీసుకుంటుంది. కస్తూరి గారు ఊహించినట్లే ఆ బాక్స్లోనే ఆ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెడుతుంది. కార్తీ తనని కాదని వెళ్ళిపోవడం దగ్గర నుంచి అంతా రాసి ఉంటుంది ఆ బుక్లో. అది చదువుతున్న కస్తూరి గారి కంట నీరు ఆగడం లేదు. తాను పెళ్లి చేసుకోకూడదు అని తీసుకున్న నిర్ణయం నుంచి గుడిలో ఎందుకు పడుకుంటుందో మొత్తం అందులో రాసుకుంటుంది అను. అది చదివిన కస్తూరి గారు గట్టిగా అరుస్తూ ఏడుస్తారు. దేవుడా, నేను చేసిన తప్పుకి, నా కడుపున పుట్టిన పాపానికి నా కూతురు జీవితం నాశనం చేసుకుంది. నా పాపానికి నా అను బలి అయిందా? నా స్వార్థం ఎంత పనిచేసింది దేవుడా? నా కూతుర్ని దరిద్రమని ఎన్నోసార్లు అన్నాను. శిక్షించాల్సిన నన్ను గౌరవిస్తూ తనకు తానే శిక్ష అనుభవిస్తుంది. ఏ కూతురు తన తల్లిని క్షమించని తప్పు నేను చేసినా కూడా నన్ను ఇంకా ప్రేమిస్తుంది. నా కూతురు ఉసురు నేనే పోసుకున్నాను. నా అన్న వాళ్ళు నా కూతురికి లేకుండా చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా అని ఏడుస్తూ ఉంటుంది కస్తూరి గారు.
ఈ తల్లి చేసిన నేరం ఏంటి? దానికి అను ఎందుకు శిక్ష అనుభవిస్తుంది? అనుకి రాబోతున్న కష్టాలని ఎలా ఎదుర్కొంటుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. If you like this video, please like, share and subscribe to my YouTube channel. Thank you.